ఇప్పుడు దేశంలో చాలా చోట్ల ఎస్ఐఆర్ సర్ గురించి చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టే ఒక ప్రత్యేక కార్యక్రమం. దీని ప్రకారం ఏంటంటే అర్హులైన ప్రతి భారతీయ పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితాలో ఎక్కిస్తారు. అలాగే అర్హత లేని ఎవరైనా ఓటర్లు ఉంటే జాబితా నుండి తొలగిస్తారనమాట. ఇకపోతే ఎస్ఐఆర్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు ఖచ్చితమైనవి, తాజావి మరియు అప్డేట్గా ఉండే విధంగా లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు. దీన్ని ఈ ప్రక్రియను 2025 అక్టోబర్ 27న న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ నుంచి ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 324 మరియు ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 21(3) ప్రకారం భారత ఎన్నికల సంఘానికి దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఓటర్ల జాబితాని అయితే సవరించే అధికారం అనేది ఉంది. ఇప్పటివరకు 13 సార్లు ఇంటెన్సివ్ రివిజన్స్ని నిర్వహించారు. ఇకపోతే దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా దీన్ని ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల తమ ఓట్లు అనేది ఎక్కడ చేజారిపోతాయని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వాలు అనేవి గొడవ చేస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాము, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో చేపట్టాలని చెప్పి ఎన్నికల సంఘం నిర్ణయించడం అనేది ఈ వివాదాలకు కారణము. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు త్రిపురలో పక్క దేశమైన బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులు రకరకాల పత్రాలు ఉపయోగించి ఓటర్ గుర్తింపు కార్డులు పొందారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఆందోళన వ్యక్తం చేసింది. కాకపోతే అదేవిధంగా దీన్ని భారత జాతీయ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సమాజ్వాదీ, డిఎంకే, ఆర్జేడీ వంటి పార్టీలు అయితే ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా అయితే పనిచేస్తూ ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎస్ఐఆర్ అంశాన్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరపాలని చెప్పి ప్రభుత్వం అనేది అంగీకరించింది. ఫేజ్ 2 ద్వారా నవంబర్ 2025 నవంబర్ 4 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారికంగా ప్రారంభించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. కాకపోతే దీనివల్ల రివిజన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వేగవంతమైన పట్టణీకరణ, అర్బనైజేషన్ వల్ల ఓటర్ల జాబితాలు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అధిక వలసలు, మైగ్రేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా అర్హత పొందిన ఓటర్లనే వాళ్ళని చేర్చాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని తెలియని మరణాలు ఉంటే వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. అదే కాకుండా మెయిన్గా విదేశీ అక్రమ వలసదారుల పేర్లను తొలగించడం అనేది ముఖ్యమైన అంశం అనమాట. వీళ్ళు ఏంటంటే డోర్ టు డోర్ వచ్చేసి చెక్ చేస్తారనమాట. డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసి ఎలక్షన్ కార్డు, ఓటర్ కార్డులో ఉందో లేదని నిర్ణయిస్తారనమాట. దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఎస్ఐఆర్లో లింకేజ్ ప్రక్రియ ఉంటుందన్నమాట. డాక్యుమెంట్స్ మనం జడ్జ్ చేయాలి. ఇది ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కు అమలు చేస్తారని చెప్పేసి దీనికి ఈ పార్టీలని భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి.